ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. డిఎస్సి ఎడ్జిట్లో సైకాలజీ నుంచి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి ఏది? ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి, 2 సంవేదన స్మృతి, 3 దీర్ఘకాలిక స్మృతి, 4 బట్టి స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంవేదన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. భావ ఉద్వేగ వికాసం ఈ కింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ఆనువంశికత మరియు పరిపక్వత, 2 పెరుగుదల మరియు వికాసం, 3 అభ్యసనం మరియు పరిపక్వత, 4 పరిసరాలు మరియు అభ్యసనం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం మరియు పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్. ఆనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది ఏది? ఆప్షన్ 1 సహజ సామర్థ్యాలు, 2 వైఖరులు, 3 అభిరుచులు, 4 వైఖరులు మరియు సహజ సామర్థ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యాలు శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయసు సమానం అయితే బాలుని యొక్క ఐక్యూ 100 అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత? ఆప్షన్ 1 83, 2 100, 3 120, 4 93. ఐక్యూస్ తీసుకుంటే MA/CA ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రానికల్ ఏజ్ ఇంటూ 100. కరెక్ట్ ఆన్సర్ 3 120. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాన్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 స్పాంగర్ జర్మనీ, సెల్డన్ స్విట్జర్లాండ్, 3 హిప్పోక్రేట్స్ గ్రీక్, 4 క్రెస్మర్ జర్మనీ. సరికాని జత అనేది ఆప్షన్ 2 సెల్డన్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తిపరచవలసిన అవసరాలు ఏవి? ఆప్షన్ 1 ఆత్మగౌరవ అవసరాలు, 2 రక్షణ అవసరాలు, 3 ప్రేమ సంబంధిత అవసరాలు, 4 శారీరక అవసరాలు. ప్రేరణ కలగడానికి అవసరమైన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దేని ద్వారా నియంత్రించబడుతుంది? ఆప్షన్ 1 బహుమతులు, 2 వ్యక్తిగత విలువలు, 3 చట్టాలు మరియు సాంప్రదాయాలు, 4 పరస్పర సంబంధాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తిగత విలువలు. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటివారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. ఆప్షన్ 1 బ్రోనర్, 2 థార్న్టైక్, 3 వైగోట్స్కీ, 4 పియాజే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాస నియమాల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, థార్న్టైక్, స్థిర నిష్పత్తి పునర్బల నియమం, బిఎఫ్ స్కిన్నర్, సామాన్యకర నియమం, జేబి వాట్సన్, విశిక్షణ నియమం, ఇవన్ పావలోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చెయ్యి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం ఏమిటి? ఆవిష్కరణ అభ్యసనం, 2 అనుభవాత్మక అభ్యసనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 4 అన్వేషాత్మక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనుభవాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చారు. మొదట లెక్క కష్టమైనది. ఒక బాలుడు మొదటగా దానిని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత మిగిలిన లెక్కలు సులభమైనవి అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఈ కింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆప్షన్ 1 అభ్యసన నియమం, 2 సంసిద్ధత నియమం, 3 ఫలిత నియమం, 4 సామాన్యకర నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్మోన్ లోపం వలన క్రెటినిజంకు కారణమవుతుంది. ఆప్షన్ 1 పారాథార్మోన్, 2 థైరాక్సిన్, 3 ఎడ్రినలిన్, 4 పెరుగుదల హార్మోన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, బాట్య ప్రజ్ఞామాపని అనేది ఆప్షన్ 1 వ్యక్తిగత మరియు శాబ్దిక పరీక్ష, 2 సామూహిక మరియు నిష్పాదన పరీక్ష, 3 సామూహిక మరియు శాబ్దిక పరీక్ష, 4 వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, నోరు కామో ఉద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ ఏది? ఆప్షన్ 1 శిశ్న దశ, 2 గుప్త దశ, 4 మౌఖిక దశ, 4 జనాంగ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మౌఖిక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడన్న వార్త వినగానే చిన్నపిల్లడలా ఏడ్చాడు. ఇక్కడ ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రతిగమనం, 2 విస్థాపనం, 3 స్వైరకల్పనం, 4 ఉదాత్తీకరణ. చిన్నపిల్లల ఏడడం అనేది ఆప్షన్ 1 ప్రతిగమనం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతి గమనం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.